హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఏంటి అంటే ఈరోజు వీడియో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, నా వెయిట్ లాస్ జర్నీ వీడియో. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే నాకు యూజ్ అయిన వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది, మేము కూడా చేస్తాం అక్క, చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. అందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. నాకైతే ఇంకా ఇంకా మోటివేషన్ వచ్చిందనమాట. వాళ్ళందరూ కూడా నేను చూసి ఇన్స్పైర్ అవుతున్నాం అక్క, ఎలా చేశారు, ఎలా చెయ్యాలి అన్నీ అడుగుతూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. వాళ్ళందరి కోసం అంటే కొన్ని నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఎవరైనా సరే డైట్ చెయ్యాలి అని గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు మీకు మీరే మోటివేట్ అవ్వాలి. కానీ మనని ఎవరో పక్క నుండి పుష్ చేయాలి, వెనక నుండి పుష్ చేయాలంటే కష్టం అండి. మనకి మనమే అనుకోవాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేను ఇంత ఉన్నాను, ఇంత రావాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. మీకు మీరే గట్టిగా సంకల్పించుకోవాలండి. మనకి మనం అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు, నిజంగా చెప్తున్నాను. మనం అనుకోవాలి కానీ తప్పకుండా చేసుకుంటామండి. అది ఏ పనైనా మనకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఏదైనా ఏమంటారు, కష్టం వెనుక సుఖం, అలాగా మనం ఏదైనా కష్టపడితేనే వచ్చే ఫలితం బాగుంటుంది మనకి. సో ఫస్ట్కి వచ్చి కష్టపడండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫలితాన్ని అనుభవిస్తారు. ఇంకొంతమంది అక్క చేయలేకపోతున్నాను అంటారు అని కామెంట్ చేశారు. చేయలేకపోతున్నాను అంటే ఎలాగండి? చెయ్యాలి అని అనుకొని గట్టిగా సంకల్పించుకున్నప్పుడు చెయ్యాలి, అంతేగాని మధ్యలో తప్పుకోకూడదు. ఎవరో అంటే పిరికి వాళ్ళు అయితేనే మనం అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాం. ఏ పనైనా సరే మనం స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలి, మనకు మనం నిరూపించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే అస్సలు అలాంటి వెళ్ళిపోయే పనులు పెట్టుకోకూడదు. మనం ఏదైనా పని స్టార్ట్ చేసామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా చేసుకోవాలి. మీరు కూడా అలాగే అనుకోండి, అలాగే చేసుకోండి. మీకు మీరు అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంకా చాలామంది డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అని చెప్తున్నారు. హెడేక్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ని సంవత్సరాలు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తిన్న ఫుడ్ ఒకలా ఉంటుంది, డైట్ స్టార్ట్ చేసిన తర్వాత వేరేలాగా ఉంటుంది. సో ఆ డైట్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొన్ని తీసుకోము, షుగర్ లాంటివి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే బాడీ షుగర్ ఇవ్వు అని అడుగుతుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి పెట్టి 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 బాడీకి మంచిగా అలవాటు అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు పెట్టకపోతే ఏమడుగుతుంది, బాడీ ఇవ్వండి అని అడుగుతుంటుంది, మనం ఇవ్వం. అలాంటప్పుడు అది ఏం చేస్తుంది అంటే మన చికాకు చేస్తుంది అనమాట. అదేదో అడుగుతుంది, మనం ఇవ్వట్లేదు. పిల్లలు ఏదైనా అడిగి ఇవ్వకపోతే ఎలా మారం చేస్తారు, గొడవ చేస్తారు. సేమ్ మన బాడీ కూడా అలాగే. మన బాడీకి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. మంచి గుణాలు అలవాటు చేస్తే మంచిగా అలవాటు అవుతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే అది కూడా బ్యాడ్గా అలవాటు అయిపోతుంది, బ్యాడ్గానే తయారైపోతుంది. సో మన బాడీకి ఇన్ని రోజులు మనం మంచిగా అన్నీ అలవాటు చేసాం కాబట్టి అదొక రొటీన్లో వెళ్తూ ఉన్నదాన్ని మనం బ్రేక్ వేసినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. చికాకు రావడము, కోపం రావడం, ఇరిటేట్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ రావడము, అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఫస్ట్ 10 days అయితే బాగా టఫ్గా ఉంటుంది. టీలు కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళకైతే అది ఇంకా ఎక్కువ. స్వీట్స్ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి అవన్నీ మానేయాలి. కాబట్టి ఎవరైనా డైట్లో ఫస్ట్ డైట్ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మానేయాల్సిందైతే స్వీట్ అండి, స్వీట్స్ కాదు, షుగర్ అయితే కంపల్సరీగా మానేయాలి. అస్సలు తీసుకోకూడదండి. మినిమం 3 months మీరు పర్టికులర్గా డైట్ చేస్తేనే మీకు చేంజ్ అనేది తెలుస్తుంది. అంతేకాని 10 days వేసి 11th day ఏం కాదులే, చిన్న ముక్కే కదా తీసుకుందామంటే మళ్ళీ మీ బాడీ తప్పుతుంది కంట్రోల్. చేస్తే చాలా శ్రద్ధగా నిష్ఠగా ఒక యజ్ఞంలాగా చేయాలి. అది మాత్రం వాస్తవం అండి. మనం 1 రోజో 2 రోజులో చేసి ఊరుకునేది కాదు ఇది. వెయిట్ లాస్ అంటే కంపల్సరీగా టైం అయితే పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెసే. కాబట్టి మనం కూడా ఓపికతో చేయాలి, అది కూడా ఓపికగా జరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలక్క అని అడిగారు. ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఆయిల్లెస్ స్నాక్స్ చేసుకోండి. మరమరాలు తాలింపండి. కొంచెం అంత ఆయిల్ వేసుకొని మరమరాలు వేసుకొని ఉప్పు, కారము,
అలా చల్లేసుకొని కొద్దిగా పుట్నాల పప్పు వేపి కొన్ని పల్లీలు వేపి కలుపుకోండి. అలాంటివి చాలా ఉన్నాయి నా దాంట్లో స్నాక్స్ రెసిపీస్, మీరు వెళ్ళి చూడండి కనిపిస్తాయి. అలాంటి స్నాక్స్ చేసుకోండి. ఇంకోటి అటుకులతో చేసుకోండి. ఇలాంటి ఆయిల్ లెస్వి అండి. ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళు అందులో చేసుకోవచ్చు. మొక్కజొన్న అటుకులు ఉంటాయి, అందులో చేసుకోవచ్చు. నేనైతే లావుగా ఉన్నప్పుడు ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. పాతవి కొన్ని ఉన్నాయి అన్నమాట, వీడియోస్ ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూసుకుంటుంటే వామ్మో ఇంత లావు ఉన్నానా నేను అనిపిస్తుందండి. అప్పుడైతే ఎవరు నన్ను కామెంట్ ఏమీ చేయలేదు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని నా ముందేం మాట్లాడలేదు. మేబీ నా వెనక మాట్లాడుకొని ఉండొచ్చు, ఎందుకని ఎవరైనా అనుకుంటారు కదా ఇంత లావు ఎక్కువైపోతే. నాకు థైరాయిడ్ వచ్చాకే లావ్ అయ్యానండి. నేను ఫస్ట్ నా మ్యారేజ్ అప్పుడు 55 kgs అంతే. నాకు థైరాయిడ్ వచ్చి 7 years అయింది. 7 yearsలోనే చాలా విపరీతంగా బరువు పెరిగాను. నాకు అర్థం కాలేదు అసలు ట్యాబ్లెట్ తీసుకునేదాన్ని ఎందుకు పెరిగానా అని. ఇప్పుడు అర్థమవుతుందండి. ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుంటే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి అని అర్థమైంది. అప్పుడు నా ఆ పాత ఫొటోస్ నేను ఇప్పుడు చూసుకుంటూ ఉంటే వామ్మో ఇంత ఉన్నానా అని చెప్పేసి అనిపిస్తుంది. తగ్గిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు లావు ఉంటే కొన్ని బట్టలు కూడా కంఫర్ట్గా వేసుకోలేమండి. ప్లస్ ఒక్కోసారి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాము మనకి మనమే. లావు ఉన్నప్పుడు కొంచెం శారీ కట్టుకుంటే కూడా ఏంటో కంఫర్ట్ అనిపించదు. ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఏదో తెలియని అన్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు ఇష్టమైన డ్రెస్సెస్ నేను చాలా మిస్ అయ్యాను లావు ఉన్నప్పుడు. ఇప్పుడు తగ్గిన తర్వాత చక్కగా వేసుకోగలుగుతున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ అయితే ఇది నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే లావు ఉన్నప్పుడు చాలా వాటిని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందండి. అదే సన్నగా అయ్యామనుకోండి చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం లావు ఉంటే కూడా మన పనులు మనమే స్పీడప్ అంటే చకచక చేసుకోలేము. ఏదైనా కొంచెం స్లోగా అనిపిస్తుందండి. మన బాడీయే మనకి బరువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు సన్నగా అయిన తర్వాత ఆ ప్రాబ్లం లేదండి. మన పనులు మనం చక్కగా చేసేసుకోవచ్చు. చకచక అన్నిటికీ బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్. కాబట్టి డైట్ చేస్తే ఏంటి ప్రయోజనం అంటే అదే ప్రయోజనం. ఇంకొంతమంది ఏమని కామెంట్ పెట్టారంటే నాకు బాగా నవ్వొచ్చిందండి. ఇన్ని ఐటమ్స్ మానేస్తే తగ్గక ఏమవుతారు అని ఒకరు పెట్టారు. ఇక్కడ యాడ్ చేస్తాను నేను కామెంట్స్. ఇంకొకరు పెట్టారండి ఇవన్నీ తినకపోతే ఇంకేముంది తినడానికి అని పెట్టారు. అంటే స్వీట్స్, ఆయిల్ ఏమంటారు డీప్ ఫ్రైలు ఇవి మానేస్తే, డైలీ ప్రొడక్ట్స్ ఇవి మానేస్తేనే మనం బ్రతకలేమా అండి? ఇంక వేరే ఫుడ్స్ ఏమీ లేవా? మనకి చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయండి. మనం తినేదంతా ఒక రకంగా చెప్పాలంటే చెత్త తింటున్నాం మనం. అందుకే మన బాడీ కూడా అలాగే తయారవుతుంది. ఈ రోగాలు అన్ని ఫెర్టిలైజర్స్ ఇవి తినే మనం ఇలా తయారైపోతున్నాం. మన బాడీలో కూడా వ్యర్థాలు అలా పేరుకుపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటండి? అవే. మీరు భలే క్వశ్చన్ వేశారండి, నా బాగా నవ్వొచ్చింది. నేను ఒక లిస్టే తయారు చేసి పెట్టానండి ఏం తినాలి ఏమని. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మనకి దేవుడు ఇచ్చాడు, చాలా మంచి మంచి ఐటమ్స్ ఇచ్చాడు. కానీ మనం వాటిని కాదని ఏదో వేరే వాటి కోసం పాకులాడుతూ ఉంటాం ఎప్పుడు. అంతే కదా, అంటారు కదా ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకలేము, ఏదో కావాలనే ఆశ అని. ఫుడ్లో కూడా అంతే అండి. మనం మంచిగా అన్ని హెల్దీ వాటిని వదిలేసి వేరే వాటి కోసం ఉరుకులు పెడుతూ ఉంటాం. అది బాగుంది అబ్బా స్ట్రీట్ ఫుడ్, బయటికి వెళ్తే ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతాము. కానీ అవ్వకూడదు. అందరం అవుతాం, మనిషి లక్షణం అదే, అవుతారు. కాకపోతే అవ్వకూడదండి. మనకి మనం ఆ నిగ్రహం ఉన్నప్పుడే మనం ఏదైనా చెయ్యగలమండి. అది మాత్రం నేను కంపల్సరిగా చెప్తాను. ఇంకా ఇంకొంతమంది ఏమడిగారంటే నేను కొన్ని రోజులు చేసేస్తున్నానక్క మళ్ళీ చేయలేకపోతున్నాను అని అంటున్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారో రీజన్ తెలియదండి. కానీ మీరు అలా వెళ్ళిపోవద్దు మధ్యలో. చేశారు అంటే, స్టార్ట్ చేశారు అంటే లాస్ట్ వరకు చేయండి, మీకు గోల్ రీచ్ అయ్యేంత వరకు. మధ్యలో స్కిప్ చేయొద్దు. చాలా అడ్డంకులు వస్తాయి, చాలా అటుపోట్లు వస్తాయి మనం చేస్తున్న పనుల్లో. అలా మధ్యలో వదిలేసి పారిపోతే పిరికి వాళ్ళ లక్షణం అన్నట్టు పిరికి వాళ్ళం అయిపోతాం మనకి మనమే. కాబట్టి అలా అవ్వకూడదు. మనం తగ్గామనుకోండి ఇంకొక నలుగురికి మనం ఇన్స్పైర్గా నిలుస్తాము. అది ఏ విషయమైనా, ఏ పనైనా, ఈ వెయిట్ తగ్గడం అనే కాదు, డైట్ చేయడం అని కాదు, మనం ఏ మంచి పని చేసినా కూడా
మన చూసి నలుగురు ఇన్స్పైర్ అవుతారండి. అది చాలా సంతృప్తినిస్తుంది మనసుకి ఎప్పుడైనా. కానీ ఇంకా మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.